హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్పి విక్టర్స్ ల్యాప్టాప్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఛానల్లో ఇది మన ఫస్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి. ఇప్పుడు మన చేతిలో ఉన్న స్క్రూ డ్రైవర్ కిట్ నేను బ్లింకిట్లో తీసుకున్నాను. ఇది మనకు 299 రూపీస్ పడింది. ఇందులో మనకు 26 పీసెస్ వస్తాయి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది 2.0. మొత్తం మనకు 8 స్క్రూస్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా. బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసే ముందు డిస్క్లైమర్: వారంటీ అయిపోయిన డివైజెస్కి మాత్రమే బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేయాలి. వారంటీ ఉన్న డివైజెస్ మనం బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి సర్వీస్ సెంటర్లో తీసుకోరు. దయచేసి వారంటీ అయిపోయిన డివైజెస్కి మాత్రమే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్ కొన్ని అన్ని స్క్రూస్ మెల్లగా ఓపెన్ చేయండి. సో కొన్ని స్క్రూస్ పొడవుగా ఉండొచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఎక్కడ స్క్రూస్ ఎక్కడ అనేది. ఇన్ కేస్ మీరు మర్చిపోతే వచ్చి వీడియో మళ్ళీ చూడండి. స్క్రూస్ అన్ని తీసేశాక ఒక చిన్న ప్లాస్టిక్ పిక్ కానీ లేదంటే ఓపెనింగ్ టూల్స్ ఉంటాయి అమెజాన్లో. వాటి ద్వారా కార్నర్లో చిన్న గ్యాప్ క్రియేట్ చేసుకోండి. గ్యాప్ క్రియేట్ చేసుకొని అక్కడ ఉన్న క్లిప్ ఓపెన్ చేయండి. సో అలాగే మెల్లగా చుట్టూ ఉన్న క్లిప్స్ ఒక్కొక్కటిగా అన్నీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను ఈ వీడియోలో మెటల్ క్లిప్ యూజ్ చేస్తాను. మీరు మాత్రం ప్లాస్టిక్ క్లిప్ యూజ్ చేసుకోండి. మెటల్ క్లిప్ యూజ్ చేయడం వల్ల స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా సర్క్యూట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మేక్ షూర్ మీరు ప్లాస్టిక్ యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ప్యానల్ ఓపెన్ చేశాక మనకు ఇలా ఉంటుంది. సో వెంటనే లోపల టచ్ చేయొద్దు. బ్యాటరీకి టోటల్గా 6 స్క్రూస్ ఉంటాయి హైలైట్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఆ స్క్రూస్ అన్ని మనం తీద్దాం. స్క్రూస్ అన్ని మెల్లగా తీయండి. ఇప్పుడు బ్యాటరీకి అండ్ మదర్ బోర్డ్కి ఉన్న కనెక్టర్ని మెల్లగా తీయండి. కనెక్టర్ తీసాక కొన్ని మోడల్స్లో బ్యాటరీ కింద టేప్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా లిఫ్ట్ చేయండి, బలంగా లాగకండి. ఇప్పుడు ఆ బ్యాటరీని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న కొత్త బ్యాటరీ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి అరౌండ్ 4000 పడింది. సేమ్ మోడల్ విత్ సేమ్ స్పెసిఫికేషన్స్. మనం బ్యాటరీ తీసుకునే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి సేమ్ మోడలా కాదా అని. అండ్ ఇందులో మనకు వాట్ అవర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఒరిజినల్లా కాదా తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ అండ్ ఇక్కడ మన ప్రొడక్ట్ కోడ్ కూడా ఉంటుంది. సో అవన్నీ జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి మన ఓల్డ్ బ్యాటరీతో. ఇప్పుడు కొత్త బ్యాటరీని సరిగ్గా అలైన్ చేసి స్క్రూస్ అన్ని ఫిట్ చేయండి. స్క్రూస్ అన్ని ఫిట్ చేశాక బ్యాక్ ప్యానల్ని జాగ్రత్తగా క్లోజ్ చేసి అన్ని కార్నర్స్ని మెల్లగా ప్రెస్ చేయండి. క్లిప్స్ అన్ని క్లోజ్ అయ్యేలా. తర్వాత స్క్రూస్ అన్ని తీసుకొని స్క్రూస్ అన్ని ఫిట్ చేయండి. ఫైనల్గా మనం కొత్త బ్యాటరీ రీప్లేస్ చేసాం. ఇప్పుడు పవర్ కేబుల్ కనెక్ట్ చేసుకోండి. టిప్ ఏంటంటే ఒకసారి 100 వరకు ఛార్జ్ చేసి తర్వాత 20-30% వరకు డిశ్చార్జ్ చేయండి. చేసి మళ్ళీ ఫుల్ ఛార్జ్ చేయండి. ఇలా 1-2 సార్లు చేస్తే కొత్త బ్యాటరీ స్టేబుల్ అవుతుంది. ల్యాప్టాప్ అయితే మనకు ఆన్ విండోస్లో మనకు హెచ్పి అసిస్టెంట్ ఉంటుంది. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక మీకు బ్యాటరీ చెక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన చెక్ చేసి బ్యాటరీ టెస్ట్ రన్ చేయండి. బ్యాటరీ టెస్ట్ మనకు నార్మల్ వచ్చింది. సో బ్యాటరీ అనేది 100% వర్క్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.